శ్రమల యందును అతిశయపడుతూ మానవుని జీవితము కష్ట సుఖాల మధ్య పయనిస్తూ ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు మనిషి ఆనందపడటం, కష్టము లేదా శ్రమ కలిగినప్పుడు బాధపడుతుండటం మనం గమనిస్తూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాసిన పత్రికలోని ఈ వాక్య భాగం శ్రమలలో కూడా ఆనందపడదుము అని తెలుపుచున్నది. ఎటువంటి శ్రమలలో మనిషి ఆనందంగా ఉండగలడు? మానవుని జీవితంలో ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే శ్రమలు రెండు రకాలుగా కనబడుచున్నాయి. ఒకటి మన క్రియలను బట్టి, రెండవది దేవుని మహిమ కనపరచబడి నిమిత్తము అనుమతించబడుచున్నవి. ఎటువంటి శ్రమ అయినా అది మానవునికి దేవుని ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. ఎందుకనగా కష్టాల్లోనే అనేక మంది దేవుని వైపు చూస్తున్న సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పి నిడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఓ దేవా, నేను నీవు చూపిన మార్గమును విడిచి నడుచుచుండగా నా జీవితంలో వచ్చిన శ్రమ నన్ను నీ త్రోవలో నిలిపింది. ఇప్పుడు నీ మాటకు విధేయించి నడుచుచున్నాను అని కీర్తనకారుడు పలుకుచున్నారు. ఇటువంటి అనుభవం కొంతమంది జీవితాల్లో మనకు కనబడుచున్నది. దేవుడు మానవునికి నిర్దేశించిన మంచి మార్గంను విడిచిపెట్టి లోకపు వ్యామోహములకు తల వంచి తప్పులు చేస్తూ, నీతిని విడిచి అన్యాయమును అక్రమాలను జరిగిస్తూ చెడు మార్గంలో పరిగెత్తుచున్నారు. అటువంటి సమయంలో మన జీవితాల్లో వచ్చిన శ్రమ మనను హెచ్చరిస్తూ మనకు ఒక యథార్థమైన మార్గంను తెలియపరుస్తూ ఉంటుంది. కానీ మానవుడు తనకున్న ధనమును బట్టి లేదా తనకున్న బలమును బట్టి హృదయాన్ని కఠినపరుచుకొని తిరిగి అదే విధంగా జీవిస్తున్నాడు. వీటికి మించిన శ్రమ ఎదురైనప్పుడు మనిషి ఖచ్చితంగా దేవుని వైపు చూస్తాడు. కొంతమంది కష్టం వచ్చినప్పుడు దేవుని వద్దకు వచ్చి కాపాడమని కోరుకుంటూ అది తీరిపోయాక తిరిగి యథావిధిగా నడిచేవారు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఇటువంటి సందర్భాలను మనం గుర్తించవచ్చు. ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు తన గొప్ప బాహుబలం చే విడిపించి వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యములు జరిగించినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా మార్గమును విడిచిపెట్టి తిరిగి పాపం చేసి కష్టాలు తెచ్చుకున్నారు. అటువంటి సమయంలో వారు దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన వారికి సహాయం చేశారే కానీ మీరు చేసిన క్రియల ఫలం అనుభవించాల్సిందే అని అనలేదు. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. తమ దోషముల చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనలు జ్ఞాపకం చేసుకొనను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. ఇటువంటి కరుణాహృదయుడైన ఆయన తనను ఆశ్రయించిన వారిని వారి బాధల నుండి విడిపించుచున్నారు. దేవుడు తమ పట్ల చూపించిన ప్రేమను గ్రహించిన వారు తాము చేసిన పాపములకు ప్రాయశ్చిత్తపడి మారు మనసు పొంది తమ జీవితాలను ప్రభువునకు సమర్పించుకొని విధేయులై జీవించుచున్నారు. అందుకనే కీర్తనకారుడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని తాను పొందిన మేలును తెలుపుచున్నాడు. ఇది ఇలా ఉండగా కొంతమంది నీతిమంతుల జీవితాల్లోనూ శ్రమలో రావటం మనం గమనించవచ్చు. వారి జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే వారు ఏ విధంగా నడిపింపబడి దేవుని మహిమను కనపరుచుచున్నారో మనం తెలుసుకొనగలం. బానిసగా అమ్మివేయబడిన యేసోపు అదే దేశానికి అధికారిగా నియమింపబడ్డాడు. చిన్నతనం నుండి దేవుని పట్ల విధేయత కలిగిన దావీదు జీవితం శ్రమను గుండా వెళ్ళినప్పటికీ అతడు ఇశ్రాయేలులకు రాజుగా అయ్యాడు. దేవుని వాక్కును ప్రకటించిన ఇర్మియా అనేక శ్రమను అనుభవించాడు. చెరసాలలో బంధింపబడ్డాడు. ఇశ్రాయేలును బబులోను రాజు బానిసలుగా చెరపట్టినప్పుడు ఇర్మియాకు మాత్రం ఎటువంటి హాని కలుగ చేయకూడదని బబులోను రాజు తన అధిపతులకు ఆదేశించారు. ఇర్మియాను స్వతంత్రునిగా విడిచిపెట్టారు. ఇలా ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు.
నీతిమంతుల జీవితాలలో శ్రమలు లేకుండా ఉండవు, కానీ వాటన్నిటి నుండి దేవుడే వారిని విడిపించును. అయితే కొన్నిసార్లు, ముఖ్యంగా యథార్థవంతుల జీవితాల్లో శ్రమలు ఎదురైనప్పుడు అవి ఈ లోకంలో తీరని బాధను కలిగించవచ్చు. ఇందుకు యోబు జీవితం మనకు ఉదాహరణగా కనబడుతుంది. అటువంటి పరిస్థితులలో మనను బలహీనపరచుటకు ఎదురుచూచున్న అపవాది, మంచిగా జీవించటం వలన నీకేమి కలిగినది, నీవు నీ దేవుని విడిచిపెట్టు అని యోబు భార్య పలికిన విధంగా మాట్లాడి మనలను తిరిగి వెనుకకు లాగుటకు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మంచిగా జీవించిన శ్రమ కలుగుతుంది, చెడు మార్గంలో జీవించిన శ్రమ కలుగుతుంది. కనుక వీటన్నిటికీ ఎందుకు లోబడి జీవించాలి? ఆనందంగా నీ ఇష్టానుసారంగా జీవించు, అది చెడు అని తెలిసినప్పటికీ అని మనతో ఆకర్షణీయమైన మాటలు మాట్లాడుతూ మనను మోసపుచ్చుతూ ఉంటాడు. దేవుడు మనను ఆనందంగా ఉండవద్దని చెప్పలేదు, స్వేచ్ఛగా ఉండవద్దని చెప్పలేదు. అయితే నీ ఆనందంలో, నీ జీవితంలో మంచి చెడులను గ్రహించి నీవు ఏది చేసినప్పటికీ అది మంచిదై ఉండాలని మాత్రం మనకు నిర్దేశించారు. కనుక చెడు నడతను నడిచి శిక్షను అనుభవిద్దామా, లేక మంచి మార్గంలో నడుచుచు ఎదురైన శ్రమలను సహించి మనలను సృష్టించిన దేవునికి మహిమకరంగా జీవించుదమా అని ఆలోచించుకోవాలి. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడల అది దేవునికి హితమగును. అటువంటి బాధ దేవుని వద్ద నీ ఫలమును అధికము చేయుచున్నది. దేవుడు మనకు ఏ విధంగా జీవించమని చెబుతున్నారు, ఆయన కూడా అటువంటి జీవితాన్ని జీవించి మనకు మాదిరిగా నిలబడుచున్నారు. సర్వసృష్టికర్త అయిన ఆయన ఈ లోకంలో ఒక సాధారణ జీవితాన్నే గడిపారు. ఆయన ఎటువంటి తప్పిదము చేయనప్పటికీ మన నిమిత్తము అనేక నిందలు, అవమానములు, శ్రమలు అనుభవించారు. తండ్రి అయిన దేవుని వద్ద తనకున్న ఆనందం కొరకై వీటన్నిటిని సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యారు. క్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుచు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని సెలవిచ్చి ఉన్నారు. ఆయన ఎటువంటి ఆనందం నిమిత్తము ఈ లోకపు శ్రమలను భరించారు, అటువంటి పరలోక రాజ్యపు ఆనందాన్ని మనకు కూడా అనుగ్రహించుచున్నారు. ఎవరైతే ఆయన మాటకి లోబడి యథార్థవంతమైన జీవితాన్ని జీవిస్తారో, ఒకవేళ వారి జీవితములలో నిందలు, అవమానములు, కష్టములు ఎదురైనప్పటికీ ఆయన ఆజ్ఞకు విధేయులై నడుచుకుంటారో వారందరికీ పరలోక రాజ్య భాగ్యమును అనుగ్రహించుచున్నారు. అపోస్తులుడైన పౌలు గారు కూడా ఇటువంటి నిరీక్షణ కలిగిన వాడై శ్రమలయందు ఆనందపడదుము అని తెలుపుచున్నారు. మాట ఇచ్చిన దేవుడు సత్యవంతుడు, నమ్మదగినవాడు. కనుక మనము మన జీవితాల్లో ఇటువంటి నిరీక్షణను కలిగి ఉండి కొనసాగించినడలా ఆ నిరీక్షణను బట్టి శ్రమలో కూడా ఆనందాన్ని పొందగలం. ఈ లోకపు శ్రమలు కొద్ది కాలం మాత్రమే, కానీ దేవుడిచ్చు ఆనందం శాశ్వతమైనది. ఇటువంటి ఆనందం కొరకు నిరీక్షణ కలిగి జీవించుచు శ్రమలో కూడా నీతిమంతులుగా జీవించుదాం. ప్రభు అయిన దేవుడు మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.